సార్ గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూసారు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది 2 months రూలింగ్ చూస్తున్నారు. ప్రజా దర్బార్ అని ఇలాంటివి పెట్టారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల్ని మీట్ అవ్వడానికి ఎంతవరకు కనెక్షన్ ఉంది ఇక్కడ? ఈ ప్రజల నుండి సమస్యలు అనేకము తెలుసుకోవడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కనపడతాం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వస్తున్నారు కదా? ఎలా వచ్చారు? ఎవరు పిలిచారు ఇక్కడికి? మాకు ఇదే లాస్ట్ ప్రభుత్వంలో మేము టీడీపీ అని చెప్పి మా పిల్లోడు సమస్య, పర్సనల్ సమస్య, అదే విదేశీ విద్య కోసమని వేరే కంట్రీకి వెళ్ళినారు. దానికొచ్చి గత ప్రభుత్వంలో మేము టీడీపీ పార్టీ అని చెప్పి వాళ్ళు ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేయలేదు. ఓకే, అదేంటి జగన్మోహన్ రెడ్డి కులం మొత్తం పార్టీ విరోధం లేకుండా అందరికీ న్యాయం చేస్తాను. అది ఫిలిప్పీన్స్ దేశానికి లేకుండా ఏదో అమెరికాను ఏదో వేరే వేరే దేశాలకి ఫిలిప్పీన్స్ దేశానికి ఇవ్వలేదు. అందుకని చెప్పి మేము పర్సనల్గా మా సమస్య నిమిత్తమై మేము అర్జీ ఇవ్వడానికి వచ్చినాము. మనం ఫీజు సకాలంలో కట్టినందుకు పిల్లోడిని కూడా తిరిగి ఇండియాకి పంపించే ప్రత్యామ్నాయం జరుగుతూ ఉంది. దాని నిమిత్తమై మేము రిక్వెస్ట్ చేయడానికి మేము ఫీజు నిమిత్తమై వచ్చాం. పిల్లడు ఎక్కడ ఉన్నాడు? ఫిలిప్పీన్స్లో ఉన్నాడు, ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రిటర్న్ పంపించేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫీజు సరిగా కట్టని కారణంగా రిటర్న్ పంపించే. ప్రీవియస్ గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు స్కాలర్షిప్ వచ్చేది. అప్పుడు ఇంతకుముందు అందరికీ ఇచ్చినారంట. ఆ ఉద్దేశంతోనే మేము పంపించాం. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం మనకు వస్తుందనే ఉద్దేశంతోనే మేము పంపించాం. ఆర్థిక స్తోమత సరిగా లేనప్పటికీ మేము ప్రోత్సాహం వస్తుందనే ఉద్దేశంతోనే పంపించాం. మంచి జరిగిద్దని నమ్మకం ఉంది కాబట్టి మేము ఇక్కడ డైరెక్ట్గా అర్జీ ఇవ్వడానికి వచ్చినాం. గతం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూశారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఫీడ్బ్యాక్ ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి అంతా రివర్స్ అని చెప్పి రాష్ట్రాన్నే రివర్స్ చేసేసినాడు. దాదాపు 5 సంవత్సరాల పరిపాలన నుండి 20 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి పడిపోయింది. పరిశ్రమలు వెనక్కిపోయినాయి. లాస్ట్కు ఇది మన ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయిపోయినారు. లాస్ట్ యువత ఉద్యోగాలు లేక పక్కదారులు బట్టి వేరే చెడ్డ అలవాట్లకి బానిసలు అయిపోయినారు. ఉద్యోగాలు లేక ఇంట్లో తల్లిదండ్రులకు డబ్బులు అడగలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ చెడు మార్గాలు చూసుకున్నారు. జగన్ చేసిన పాపం అంతా ఇంత కాదు, చాలా పెద్ద ఇది ఆయన చేసిన పాపం. ఆ దేవుడు కూడా క్షమించాడు. అంత పాపం చేసిన. మంచి పనులు చేశానని అన్నాడు కదా, మంచి చేశాను, ప్రజలందరూ న్యాయం చేశానని బల్లగొద్దు చెప్తున్నారు ఆయన అంటున్నారు అంతేగాని జనాలకి అందరికీ తెలుసు. ఆయన గురించి భయపడి ఎవరు బయటకు చెప్పలేకపోయినారు. అదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు ఎలక్షన్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పినారు. ఆయన రాజకీయాలకు పనికిరాడు. అసలు మనిషి జన్మే వేస్ట్ ఆయనకు. సార్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా చాలా మాటలు అన్నారు. అసెంబ్లీ సీట్ కూడా పంపిలేము, మేము లోపల రావడానికి దాటలేము అని అన్నారు. అసెంబ్లీ గేట్ దాటలేము అండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోమని పొలిటికల్ ఎందుకు అన్నారు కదా. మామూలే. ఇంతకుముందు కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావునే అన్నారు, సినిమా ఆయన రంగులు పూసుకుంటే ఆయన ఏంది, రాజకీయాలకు వచ్చి పార్టీ పెట్టేది ఏంది అని. ఇందిరాగాంధీ అట్లా కూడా ఓడిపోయి లాస్ట్కి ఎన్టీ రామారావుతో చేతగాక ఎన్టీ రామారావు రాజమార్గానికి వచ్చారు. ఈరోజు ఇంకా ఈయన చెప్పేదేమి పవన్ కళ్యాణ్ అనేది, పవన్ కళ్యాణ్ ఏదో మంచి వ్యక్తిగా ఆయన ఉండే ధైర్య సాహసాలకి ఒప్పుకోవచ్చు మనం. ఎంతమంది ఆయన ప్రలోభాలు పెట్టినా కూడా నువ్వు 70 సీట్లు 80 సీట్లు అడుగు పార్టీలో, నువ్వు సొంతంగా పార్టీని పోటీ చేయని ఎంత రెచ్చగొట్టినా కూడా ఆయన ఎవరికి భయపడకోకుండా ఆయన సొంతంగా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆయనతో కలిసి పార్టీ కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన పోరాడుతున్నాడు. ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలా కానీ అట్లా మాట్లాడకూడదు, తప్పది.